నేను దీని ద్వారా ఇది చెయ్యాలా ఇది చేయకూడదా అని ఆలోచించను, కానీ నా మనస్ఫూర్తిగా అన్ని ఇస్తూ ఉంటాను. ఎందుకంటే దయలోని జాలి ఉంటుంది. అయితే ఎవరైతే తీసుకుంటున్నారో ఆ జాలి అనేటువంటి ఆలోచన మంచిగా అనిపించదు తీసుకునే వాళ్ళకి. కానీ దయ అనేది చాలా మంచి శబ్దము, మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ మనోజ్ చెప్పినట్టుగా క్రైస్తు భగవంతుడి గురించి భగవంతుడితో ఏం మాట్లాడారు? వీరిపైన దయ చూపించండి ప్రభు అని మాట్లాడారు. మనం ఎప్పుడైతే పరమాత్ముడి దగ్గర నుంచి మనము క్షమాపణలు కోరుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క కరుణ మరియు దయే మనల్ని దాంట్లో నుంచి బయటకు తీసుకొస్తుంది. ఎందుకంటే నేను నాతో సత్యంగా ఉన్నాను, పరమాత్ముడితోని సత్యంగా ఉన్నాను, నన్ను నేను రియలైజ్ అయ్యాను. ఆ రియలైజేషన్ తోని నేను భగవంతుడి ఎదురుగా కూర్చున్నాను. అప్పుడు నేను చేసినటువంటి తప్పు అనేది ఆ భావనతోనే అది సెటిల్ అవుతుంది. మనం భగవంతుణ్ణి నన్ను పవిత్రంగా చేయండి అని అడిగినప్పుడు అక్కడ దయా కరుణ, పరమాత్ముడి యొక్క దయా కరుణ కూడా వస్తాయి. అప్పుడు మనల్ని మేపగలుగుతూ ఉంటారు. దయ యొక్క ఇంకొక అంశం ఏంటంటే ఇంకొక వ్యక్తి నా మీద ఆధారపడకుండా ఉండాలి అని నేను ఆలోచించినప్పుడు. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఏంటి అని అంటే స్వయం పట్ల ప్రేమ కావాలి అని అనుకుంటాం. అందరూ నన్ను ప్రేమించాలి అని అనుకుంటాం. అంటే నేను ఇతరులు నా అవసరం పడాలి అని అనుకుంటాను. ఇతరులు మనకి అవసరం, నేను ఇతరులకు అవసరం పడాలి అని అనుకుంటాం. అది అలా కాదు. దయ చూపించినప్పుడు అంటే మనం దయ ఎంతవరకు చూపించాలి అని అంటే వారు వారి కాళ్ళపైన నిలబడే విధంగా అయ్యే విధంగా మనం దయ చూపించాలి. అంతేకాని నా పైన డిపెండెంట్ అయ్యే విధంగా దయ చూపించకూడదు. ఒక కథ ఉంది, దాంట్లో నాన్ వెజిటేరియన్ కథ. అదేంటంటే నేను ఒక మనిషికి ఒక చేప కానీ ఇచ్చినట్లయితే ఒక రోజంతా ఆయనకి ఆహారం ఇచ్చినట్లు. కానీ నేను ఎప్పుడైతే ఆయనకి చేపలు పట్టడం నేర్పిస్తానో నా జీవితాంతం ఆయనకి ఆహారం ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే అక్కడ చేపలు తినమని కాదు, చేపలు పెట్టమని కాదు, కానీ మనం ఎవరికైనా కాస్త ఆహారం ఇచ్చినట్లయితే అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ వారు ఆహారం సంపాదించుకునేందుకు ఏంటి కావాలో అది నేర్పిస్తే వారు ఇంకెప్పుడు కూడా మళ్ళీ తిరిగి నన్ను అడగాల్సిన అవసరం పడదు. అంటే అంటే ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఇతరులు కూడా ఎదిగే విధంగా నేను చేస్తున్నాను. అందువల్ల ఒక పెద్ద వ్యూహంలో చూసినట్లయితే ఎప్పుడైతే విద్య చదవడానికి ఒక ప్రాసెస్ ఉన్నదో నేను దానిలో కానీ నా మనస్సును పెట్టినట్లయితే అది నిజమైన దయ, స్వయం పట్ల చూపించుకునే నిజమైన దయ. బయట ప్రపంచంలో ఉన్న టీచర్స్ అయితే వారికి చాలా కష్ట సమయం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ విలువలు అనేవి పోయాయి. చాలా ఇళ్లల్లోని పిల్లలు అంటే ఇళ్లల్లోని పిల్లలకి మానవ విలువలు నేర్పించట్లేదు. అయితే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టీచర్స్ నేర్పించాలి అనేసి. అయితే టీచర్స్ ఏమనుకుంటారు, ఇంట్లోనే తల్లిదండ్రులు వాళ్ళకి మానవ విలువలు నేర్పించాలి అని. ఇలాగా పిల్లలు
ఇది ఇంగ్లాండ్‌లోని కొంతమంది టీచర్స్ వారు వ్యక్తపరిచారు వారి భావనని. అది ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉన్నట్లున్నది. అయితే మాకు ఈ ఛాలెంజ్ ఉన్నది. అసలు మానవ విలువలనేవి లేకుండా పోయాయి అనేసి. ప్రపంచానికి మానవ విలువలే ఒక పునాదిగా ఉండేవి. ఇప్పుడైతే అసల మానవ విలువలు ఎక్కడా మిలగలేదు అనేది. కానీ విద్య యొక్క నిజమైన అర్థం ఏంటంటే ఇతరులకు వారి లోపల ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అది బయటికి తీసుకొచ్చి వారు ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా చేయడం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒకలాగే ఉండలేరు. అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఒకలాగా ఉండలేరు. అందువల్ల దయ అంటే ఈ పరిస్థితుల్లో వారికి నేర్పించాలి మనం. వారికి అర్థమయ్యే విధంగా మనం నేర్పించగలగాలి. వారి లోపల ఉన్నటువంటిది వారు ఎక్స్‌ప్రెస్ చేయగలిగాలి. అందువల్ల అంటే ఇతరులు ఎదిగే విధంగా చేయడం అనేది సరైన దయ. అయితే పిల్లల గురించి మాట్లాడుతూ వచ్చాను. కానీ ఇది పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. నేను నా సహచర్యంతో ఇతరులని ఎదిగే విధంగా నేను చేస్తున్నానా? దానివల్ల వారి యొక్క జీవిత ఆశయాన్ని చేరుకోగలుగుతున్నారా? అంటే నేను ఏదైతే ఒక జీవితాశయం ఇచ్చానో అది కాదు, వారి యొక్క జీవితాశానికి చేర్చగలుగుతున్నానా? ఎందుకంటే వారికి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది వారి గోల్ ఏంటి అనేది. ఆ గోల్ కనిపించిన వెంటనే వారు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. దయ మరియు కరుణ అనేవి ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఫిజికల్‌గా ఉంటారో అది చాలా ముఖ్యమైనదే. కానీ భావనల ద్వారా కూడా దయ మరియు కరుణ చాలా ముఖ్యమైనవి. మనకి చాలా ఐక్యూ ఉండొచ్చు. కానీ ఎమోషనల్‌గా ఈక్యూ కానీ మనకు లేకపోతే అప్పుడు కేవలం సంబంధ బాంధవ్యాల్లోనే కాదు, అంటే ఇంట్లోనే కాదు, ఆఫీస్‌లో కూడా అందరితోని ఉన్న రిలేషన్‌షిప్స్ అన్నీ సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో అందరూ కూడా క్వాలిఫికేషన్స్ గురించి చూస్తున్నారు. అది కేవలం ఐక్యూ కాదు, ఈక్యూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా అందరికీ అవసరమైంది. ఒకవేళ నేను ఎవరితోనైనా సరే ఎక్కువ ఎమోషనల్ మెచ్యూరిటీ లేని వారితో నేను డీల్ చేస్తున్నట్లయితే నాకు కానీ వారిలో దయ కానీ కరుణ కానీ ఉన్నది అనుకోండి, అప్పుడు వారికి ఒక ఎదిగే విధంగా నేను వారికి సహయోగపడగలుగుతాను. నాకు అప్పుడు ఈ విధంగా చేయడానికి ఒక అంశం ఏంటంటే వారిని సత్యంగా ప్రేమించాలి. నేను ఇతరులను ఎప్పుడు ప్రేమించగలనంటే స్వయాన్ని ప్రేమించగలిగినప్పుడే. ఆధ్యాత్మికత అనేది స్వయాన్ని ప్రేమించడమే నేర్పిస్తుంది. ఎందుకంటే బాహ్య ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మీదకి కిందకి అవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందితోని నేను ఉన్నప్పుడు చాలా ఇన్ఫీరియర్‌గా అనుకుంటాను. ఇంకొకరితో ఉన్నప్పుడు నేను సుపీరియర్‌గా అవుతాను. కానీ 2 కూడా అసలు హెల్తీ కాదు. అది మన మనసుకు కానీ ఆరోగ్యవంతం కాదు. ఎందుకంటే ఇన్ఫీరియర్ అయితే ఇతరులు పెద్దగా కనిపిస్తారు. సుపీరియర్ అయితే ఇతరులు చిన్నగా కనిపిస్తారు. అది ఆధ్యాత్మికంగా కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుందంటే ప్రతి ఆత్మ వారి లోపల అనేక విలువలు ఉన్నాయి. ప్రతి ఆత్మ యునిక్‌గా ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం కంపేర్ చేయలేం. అది జరగదు. మీరు చెట్టుకున్నటువంటి ఆకుల్ని చూడండి. ఒక్కొక్క ఆకు కూడా అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అని అంటారు. అదే విధంగా ఇద్దరు ఆత్మలు ఒకేలాగా ఉండలేరు.
కొంతమందిలో ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, ఇంకొంతమందిలో ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, ఇంకొకరు ఇంకా ఎక్కువ శాంతిగా ఉండొచ్చు. అందరూ అలాగా డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ పర్సెంటేజ్‌లో ఉంటారు. కానీ మనందరికీ కూడా లోపల ఉన్నటువంటి బేసిక్ క్వాలిటీస్ ఒకటే. ఎందుకంటే భలే క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో మనం వాటితో కనెక్ట్ అయ్యి లేము. కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కూడా. అందువల్ల కలర్, కాస్ట్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటాయి. నా యొక్క కాన్షియస్నెస్ ఆధారంగా నేను కానీ బాహ్యపు విషయాలతో కనెక్ట్ అయినట్లయితే అప్పుడు ఇతరులని కూడా నేను అలాగే చూస్తాను. అలాగే చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్క కంపార్ట్మెంట్లో పెడతాను. అప్పుడు నా దయా కరుణ అనేది నాతో కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే చేరుతాయి, ఆ మిగతా వారికి చేరవు. నేను ఒక బాక్స్ లో నన్ను పెట్టుకొని నేను వీరికి చెందిన దాన్ని అని అనుకుంటూ ఉంటాను. అప్పుడు నేను అందరికీ ఇవ్వలేను. అప్పుడు నేను అందరినీ కూడా సోదర సోదరులుగా చూడలేను. అప్పుడు అందరినీ ఒకే విధంగా ప్రేమించలేను కూడా. అందువల్ల మొట్టమొదటి విషయం ఆధ్యాత్మికతలో ఏంటంటే స్వయం లోపలికి వెళ్తూ నేను లోపల ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తిగా చూసుకోవాలి. నన్ను నేను చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నేను ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్యోతిర్బిందు స్వరూపంగా చూసుకుంటానో అప్పుడు నా లోపల ఉన్నటువంటి డీపర్ క్వాలిటీస్ తోని నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. అంతేకాని చుట్టుపక్కల నుంచి తీసుకున్నటువంటి క్వాలిటీస్ తోని, సొసైటీ ద్వారా, చదువు ద్వారా వచ్చిన క్వాలిటీస్ తోని కనెక్ట్ అవ్వను. కానీ నేను ఆత్మ యొక్క నిజమైన గుణాలతోని నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. ఎప్పుడైతే నేను సత్యమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ నా లోపల ఉన్న వాటితో కనెక్ట్ అవుతూ ఉంటాను. అవన్నీ లోపలే ఉన్నాయి, కానీ నేను వాటితో కనెక్ట్ అవ్వాలి. నేను స్వయాన్ని అంత ప్రేమించగలగాలి. నేను స్వయం పట్ల అంత విలువ ఇవ్వగలగాలి. నా కోసం నేను గౌరవించుకోగలగాలి. అప్పుడు ఇతరులకి దయని, కరుణని ఇవ్వగలుగుతాను. అప్పుడు మనము ఆ ప్రేమను మన మాటల ద్వారా, చేతల ద్వారా అందరికీ కూడా ఇవ్వగలుగుతాం. ప్రేమని కర్మ రూపంలో పెట్టడమే దయ, కరుణ. అందువల్ల నేను నా లోపల ఏంటున్నాయి అనేది చూసుకోవాలి. కేవలం మనం చూసుకున్నట్లయితే మన లోపల కేవలం నెగిటివిటీ ఉండదు, చాలా వేస్ట్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు అవన్నింటినీ కూడా బయటికి పంపించేసి నా లోపల నాలోని ఉన్నటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తితో నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. ఎప్పుడైతే అది తనని తాను ఎక్స్ప్రెస్ చేస్తుందో అప్పుడు అందరి పట్ల అర్థం చేసుకోవడం అనేది మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే దయా కరుణ చూపించినప్పుడు మనం చాలా చాలా అహింస కానీ, బాధ కానీ, అలాగే ఏదైనా చూసినట్లయితే అప్పుడు మనం అంటే తీసుకోలేని స్థితికి చేరుకుండిపోతాము. అప్పుడు నా లోపల నుంచి ఎటువంటి దయా కరుణ అనేది బయటికి రావదు. ఎందుకంటే నేను నా లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేసింది. నేను చాలా ఎంటీగా, డ్రైన్డ్గా అయిపోతాను. ఎందుకంటే నేను అప్పటి వరకు నేను ఫిజికల్ లెవెల్లోనే వర్క్ చేశాను, కానీ నేను లోపల స్పిరిచువల్ లెవెల్లో వర్క్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఇన్నర్ స్పిరిచువల్ లెవెల్లోని నాతో పాటు నేను చూసుకుంటూ వచ్చాను, అప్పుడు పరమాత్ముడి దగ్గర నుంచి నేను తీసుకోగలుగుతాను. అప్పుడు బయటికి నేను ఇవ్వగలుగుతాను. అప్పుడు నేను ఇతరులకి సపోర్ట్గా, హెల్ప్గా అవ్వగలుగుతాను. నా లోపల ఉన్నటువంటి
దయ, కరుణ చాలా తక్కువ, లిమిటెడ్. అందుకే మనం ఒక్కొక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, మనం చూపించలేకపోతూ ఉంటాం. కానీ నేను పరమాత్ముడితోని కానీ జోడించబడి ఉంటే అప్పుడు ఆయన దగ్గర నుంచి ప్రవహించినటువంటి శక్తి నాకు చేరుకొని నా దగ్గర నుంచి ఆ శక్తి ఇతరులకి చేరుకుంటుంది. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి దయ ఏంటి అని అంటే ఇతరులకి పరమాత్ముడితోని ఏ విధంగా జోడింపబడాలి అని చెప్పడం. ఆ దయా కరుణ వారు అనుభవం చేసేలాగా చూడటం. అప్పుడు వారు వారి యొక్క విషయాలపైన వారు అన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. అక్కడ ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి శక్తితోని వారిని కనెక్ట్ చేయడం. దానికి కేవలం కరుణ కాదు, కానీ ఒక్కొక్కసారి శాంతి కూడా కావాలి అని చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది మనసులు చాలా అశాంతిగా ఉంటాయి. అలాంటి సమయాల్లో నేను శాంతిని కానీ వారికి ఇవ్వగలిగితే, ఆ శాంతితో వారు పరమాత్ముడితో జోడింపబడగలిగితే అప్పుడు వారు పరమాత్ముని ప్రేమను తీసుకోగలుగుతారు. దాని వల్ల పరమాత్ముడు చూపించే దయని and forgiveness and కరుణను కూడా వారు అనుభవం చేసుకోగలుగుతారు. అప్పుడు వారు నిండైనటువంటి మానవుడిగా తయారవుతారు. ఎందుకంటే చాలా వ్యక్తులు నిండుగా లేరు ఈ సమయంలో. ముఖ్యంగా వారు ఏదో ఒక విధంగా విరిగిపోయి ఉన్నారు లోపల. అంటే ఉన్నతమైనటువంటి దయ మరియు కరుణ ఏంటి అంటే ఆ పరమాత్ముడితోని బుద్ధిని జోడింప చేయగలగడం. కానీ నన్ను చూసుకోవాలి, నేను ఎప్పుడు డ్రైగా అయిపోలేదు కదా. నాకు దాదీలు దగ్గర చాలా నేర్చుకున్నాను. 14 సంవత్సరాలు వారు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. వారి లోపల ఉన్నటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. పరమాత్ముడితోని చాలా కనెక్ట్ గా ఉండేవారు, సైలెన్స్ లో ఉండేవారు. 14 ఏళ్ళు వాళ్ళు చాలా తపస్సు చేశారు. అది ఆ 14 ఏళ్ళ తపస్సు ప్రపంచం వ్యాప్తంగా వారు చేరుకునే విధంగా చేశారు. వారు ఎప్పుడైతే ప్రపంచంలోకి వెళ్ళారో ఆ కనెక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ తోనే ఆ ప్రేమను, ఆ ఎంపతి, ఆ సహయోగాన్ని ఎంతో మంది ఆత్మలకు చేర్చగలిగారు. ఇప్పుడు 120 దేశాలకు ఆ ప్రేమ చేరుకున్నది. మీరందరూ కూడా దాన్ని తీసుకున్నవారు. వారి యొక్క దయ ఆధారంగానే, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆధారంగానే మీరందరూ కూడా తయారయ్యారు. వారి ప్రేమ, వారి దయ, ఎందుకంటే అదే మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి మీ యాత్రను కొనసాగించే విధంగా చేసింది. అందువలన ఈ ఆధ్యాత్మిక దయ మరియు ఎంపతి అనేది చాలా అవసరం. దీనిని చాలా పెద్ద, ఎందుకంటే చాలా మందికి హీలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే శరీరం యొక్క హీలింగ్ ఒకటే కాదు, కానీ ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనేవి మనము పరమాత్ముడి యొక్క లైట్ ని వారికి చేరుస్తూ ఉంటాము. కానీ మనం ఈ ప్రపంచంలో వింటూ ఉన్నాము ట్రామా అనేది. ఇప్పుడు కలెక్టివ్ ట్రామా అనేది వింటున్నాము. మనం వింటూ ఉన్నాము 1 మిలియన్ రెఫ్యూజీస్ ఉన్నారు. ఇలాగా ఈ సమయంలో చాలా పెద్ద పెద్ద విషయాలు నడుస్తూ ఉన్నాయి. అంధకారం పెరుగుతూనే ఉన్నది. ఇదంతా కూడా సమాప్తం అవ్వాలి.
ఈ అంధకారం అంతా కూడా వెలుగులోకి తీసుకొని వెళ్తుంది. Today, కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుష్యులు on వారికి this చాలా హీలింగ్ కావాలి. and so I think that మానసిక హీలింగ్ not చాలా కావాలి. quality of mercy ఆ సమయంలో దయ అనేటువంటి ఈ గుణము, కరుణ అనేటువంటి గుణము చాలా వారికి సహయోగం ఇస్తుంది. మనం ఆధ్యాత్మికత మార్గంలో ఏం అర్థం చేసుకుంటామంటే స్వయాన్ని ముందు మనం హీల్ చేసుకోవాలి, వైద్యం చేసుకోవాలి, తర్వాత ఇతరులకి అది ఇవ్వగలుగుతాము. how much do I love myself? ప్రశ్న అడుగుతున్నారు దీది, Compassion. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నాను అని. I need to love. స్వయం పట్ల దయ ఎంత ఉన్నది, ఎందుకంటే నేను నన్ను ప్రేమించుకోవడము చాలా ముఖ్యమైనది. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవడం. I might not be able to make any sense of it, but I know what I've gone through. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏ పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాను అనేది. My physiology. అసలు జీవితంలో ఏంటేంటి జరిగాయి అనేవి నాకు తెలుసు, అంటే నా గురించి నాకు తెలుసు బాగా. I know myself. నా గురించి నాకు తెలుసు కనుక I know the mistakes I've made. నేను ఏ తప్పులు చేశానో నాకు తెలుసు. The qualities that I have. నా లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా నాకు తెలుసు. Always apply them and use అయితే them. నాకు ఈ విషయం కూడా తెలుసు, ఆ క్వాలిటీస్ అన్నిసార్లు నేను ఉపయోగించను అని. First step, ఆ మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉందో, able to look within. నన్ను నేను లోపలికి చూసుకునేటువంటి ఈ ప్రయత్నంలో భగవంతుని ప్రేమతో To heal myself. స్వయాన్ని హీల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. See somebody else upset. నాకు ఎవరైనా అప్సెట్ గా కనిపించుంటారంటే నాకు రెస్పాన్స్ ఏమొస్తుంది అంటే, నేను వారి దగ్గరికి వెళ్ళి Around them. వారి చుట్టూ ఒక అలారం పెట్టి, Can I get you a glass of water? Can I get you నేను మీకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలా, కొంచెం టీ కావాలా అని అడుగుతూ ఉంటాను. them aware? అప్పుడు వారికి అనిపించాలి వారి చుట్టూ ఒకరు ఉన్నారు, వారికి ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉన్నారు అనేది తెలియడం. More than that, but that's enough. ఆ మంచినీళ్ళు అనేది పెద్ద విషయం కాదు, కానీ అదే చాలు. కానీ స్వయం పట్ల నేను అప్సెట్ అయినప్పుడు నేను నన్ను Within. లోపలికి నన్ను చూసుకుంటూ నా పైన దయ, కరుణ నేను చూపించుకోగలుగుతున్నానా, It's okay. ఇది ఓకే అని నేను నాతో చెప్పగలుగుతాను, అన్ని మంచిగా జరిగిపోతాయని నేను చెప్పుకోగలుగుతున్నానా. Quietly for a moment. అప్పుడు నేను ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని నన్ను నేను లోతుగా చూసుకొని Tree of నా లోపల ఉన్నటువంటి శాంతి అనేటువంటి బండారాన్ని నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నానా. నేను ఇతరులకు చేయగలను, కానీ నా కోసం నేను చేయలేను. for myself. And so అందువలన myself, స్వయం పట్ల కరుణ అనేది love myself. అంటే నన్ను నేను ప్రేమించుకోవడం. నేను భలే తప్పు చేసి ఉండొచ్చు, Good. లేదంటే మంచి చేసి ఉండొచ్చు, అదేమీ విషయం కాదు, కానీ నేను నిత్యంగా నన్ను నేను ప్రేమించుకోగలుగుతున్నానా, నేను నా మహిమ చేసుకోగలుగుతున్నానా, Ego. ప్రశంసించగలుగుతున్నాను. This isn't ego. ఇలాగా స్వయాన్ని అప్రిషియేట్ చేసుకోవడం అనేది ఈగో కాదు, అహంకారం కాదు. ఎందుకంటే అహంకారం అంటే నేను ఇంకా చేయగలను అని అనుకోవడం. Picture, no comparison. ఇక్కడ ఎక్కడా అంటే కంపారిజన్ లేదు. Myself, నేను నాతో కూర్చొని, and especially if I believe in God, నేను భగవంతుని కానీ నమ్మినట్లయితే భగవంతునితో కూర్చొని allowing God's love భగవంతుని యొక్క ప్రేమని, to reach me. వెలుగుని నాకు చేరుకునేలాగా నేను చేయడం. Learn to do this for myself. ఇది నేను నా కోసం చేసుకోగలిగితే Continually keep నేను at నిత్యంగా నన్ను లోపల ఒక ఇన్నర్ స్టెబిలిటీతోనే ఉంచుకోగలుగుతాను. అప్పుడు బయట పరిస్థితులు నన్ను ఏం చేసినా కానీ New Year's gift I can give myself. నన్ను నేను ఇన్నర్ స్టేబుల్ గా ఉంచుకోగలుగుతాను. ఇదే నాకు నేను ఇచ్చుకోగలిగినటువంటి న్యూ ఇయర్ గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్. My own original quality. నేను నాతో పాటు నా ఒరిజినల్ క్వాలిటీస్ తో నేను కనెక్ట్ చేసుకోవడమే. నేను ప్రేమ, సత్యత, వివేకము, సంతోషము ఇవన్నీ నేను నాకు ఇవ్వగలగడమే
ఇవన్నీ నా జన్మసిద్ధ అధికారాలు. Every soul carries ప్రతి this ఆత్మకు కూడా ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. imprint within వారి themselves. లోపల ప్రింట్ అయ్యి ఉన్నాయి. That realization is the highest. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో నా పట్ల నేను కరుణ చూపించుకున్నట్లేదు. Yes, I think that if I can manage to do this, ఇవన్నీ నేను చేయగలిగితే keep myself on that level of నేను ఒక స్టెబిలిటీ లెవెల్లో ఉంచుకోగలిగితే whatever 2022 will bring. 2022 ఏం తీసుకొచ్చినా కానీ More shocks coming our way. అంటే ముందుకి ఇంకా షాక్స్ వచ్చేలాగే ఉన్నాయి. సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు, ఇంకా ముందుకు వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. అవి వస్తాయో రావో మనకైతే తెలియదు. క్లైమేట్ అయితే మనకు చూపిస్తుంది ఇంకా వస్తాయి అని. ఈ అన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎందుకంటే వింటూ ఉన్నాం కాబట్టి. అంటే చాలా కష్టతరమైన పరిస్థితుల్లోకి మన ప్రపంచం అవుతుంది. కానీ నాకు తెలుసు, ఒకవేళ నాకు తెలిసినట్లయితే ఈ అంధకారం తర్వాత వెలుగు వస్తుంది అని నాకు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు స్వయం పట్ల ఉన్నటువంటి కరుణ ద్వారా ఎటువంటి భయం ఉన్నా సరే ఆ భయాన్ని పోగొట్టగలుగుతాను. భవిష్యత్తు ఒక భయాన్ని పోగొట్టగలుగుతాను. ఎందుకంటే అప్పుడు నేను నా స్వయం పట్ల నేను ఫోకస్ చేయగలుగుతాను. అప్పుడు స్వయం పట్ల నేను సేవ చేసుకున్నట్లు ఇతరులకి కూడా ఆ సేవను నేను చేయగలుగుతాను. ఎందుకంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో అదే నా వైబ్రేషన్ గా అన్ని వైపులో వెళ్తుంది. దానికోసం నేను ఇతరులకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను భయం అనేది నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఇతరులకి నేను భయపడ్డాను అని చెప్పక్కర్లేదు. నా వైబ్రేషన్స్ వారికి చేరుకుండిపోతాయి. నా చుట్టూ ఉన్న వారికి కూడా ఆ భయం అనేది వెళ్తుంది. అప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే భయం వస్తుందో అది పెరాలసిస్ కి దారితీస్తుంది. మీరేం చేయాలో మీకు తెలియదు ఆ సమయంలో. అందువలన అది అంటే సంవత్సరం అనేది ఈ విధంగా మొదలు పెట్టకూడదు. కొత్త సంవత్సరం అనేది ఈసారి మనం కమిట్మెంట్ తీసుకుందాము. నేను నా ఇన్నర్ స్టెబిలిటీని, కరుణ, స్వయం పట్ల దయా కరుణ అనేది నేను నిరంతరంగా ఉపయోగించి నా లోపల ఉన్న ఇన్నర్ స్టెబిలిటీని నేను తీసుకొస్తాను. నా లోపల జరుగుతున్న అన్నిటికి కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అనేది ఇన్ఛార్జ్ తీసుకోవాలి. అప్పుడు నేను స్వరాజ్యాధికారిగా అవుతాను అనేది. అప్పుడు నేను ఇతరులందరికీ కూడా సపోర్ట్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ గా అవుతాను. అప్పుడు ఇతరులు భయపడుతున్నప్పుడు నేను అక్కడ ఉండడమే వారికి చాలా సేఫ్ గా ఫీలింగ్ ఇస్తుంది. అప్పుడు వారికి వారి యొక్క మంచి గుణాలు వారికి గుర్తుకొస్తూ ఉంటాయి. అందువలన ఈ 2021 యొక్క సమాప్తి సమయంలో ఈ 2 సంవత్సరాలు కొంచెం అలజడిగా నడిచింది. మనము అసలు ఎప్పుడు చూడలేనివన్నీ చూసాము. అందువలన మనల్ని మనం చెక్ చేసుకుందాం, అసలు లోపల ఏం జరుగుతుంది అనేది. నేను ఏది జరిగినా సరే దానికోసం ప్రిపేర్డ్ గా ఉన్నానా అనేసి. అంటే 2022 ఏం తీసుకొస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక పని చేయగలను. ఒక్కొక్క క్షణం అవుతున్న కొద్దీ ఆ ముందుకు వెళ్తున్న కొద్దీ అంధకారం సమాప్తం అయిపోతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అంతో దయతోనే చుట్టూ చూస్తున్నటువంటి ఎన్నో సఫరింగ్స్ కి దయ చూపిస్తూ మనము ఒక్క చిటికన వేలుతో కూడా సపోర్ట్ ఇవ్వగలిగితే నేను చేస్తూనే ఉండాలి. కానీ దానికన్నా ముందు లోపల యాత్ర అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే కేవలం బాహ్యంగా ఇవ్వడమే కాదు, ఎప్పుడైతే మనలోని
over the negativity of the majority. It doesn't need the whole world to change. It needs a minority to change and have that commitment to change. And the change within. నా లోపల ఆ చేంజ్ తీసుకురావాలి, ఆ మార్పు తీసుకురావాలి. Can have an impact through their collective vibrational energy on the majority, so that we move into the light. And I deeply believe that this is the future for humanity. ఇది I believe that స్వయాన్ని చూసుకోవడం అనేదే భవిష్యత్తుకి all చాలా అవసరము అనేది నేను నమ్ముతున్నాను. it isn't evil. Again, for those who believe in God, భగవంతుని నమ్మేవారికి భగవంతుణ్ణి మనము రచయిత అంటాము. East and Western scriptures tell us this. ఈస్ట్ వెస్ట్ అన్ని స్క్రిప్చర్స్ ఒకటే చెప్తాయి. The world in his own image. భగవంతుడు తన యొక్క ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్ని రచించారు అంటారు. Goodness. భగవంతుడు మొత్తం సత్యమైన వారు. That goodness has మరి ఆ సత్యత, ఆ మంచితనం అనేది ప్రపంచం అంతా ఉండాలి. ఎందుకంటే ఆ మంచితనం అనేది అందరిలోనే ఉన్నది, ప్రతి ఆత్మలోనే ఉన్నది. beyond all the darkness. అందుకని ఈ అంధకారం వెనకాలంతా కూడా ఒక వెలుగు ఉన్నది. Fairy story. But all fairy stories have a ring of truth in them. This is why we ఇది ఒక ఫెయిరీ స్టోరీగా అనిపించవచ్చు, కానీ ఆ ఫెయిరీ స్టోరీలోని కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. victory. ఎందుకంటే వాటిలోని మంచి చెల్లి యొక్క యుద్ధాలని చూపిస్తూ ఉంటారు, దానిలో మంచి గెలుస్తూ ఉంటుంది. In one form or మన కల్చర్ లోని ట్రెడిషన్స్ లోని ఈ కథలన్నీ చెప్తూ ఉండొచ్చు. Pandavas and the thousands of ఐదుగురు పాండవుల గురించి మాట్లాడి ఉండొచ్చు. and yet అంటే వారికి పంచ పాండవులకి పరమాత్ముడి పట్ల ఎంత ప్రేమ ఉన్నది. 1,000 army. And అలాంటిది అక్షోని సేనను వారు గెలవగలిగారు. అందువల్ల దయ మరియు కరుణ ద్వారా in words and ముందు లోపల దయా కరుణ చూపించుకోవాలి, దాని తర్వాత బాహ్యంగా దయా కరుణ చూపించాలి. also have to create ఎందుకంటే మనందరివి కలిసే కొత్త ప్రపంచాన్ని రచించాలి. is going to shift మనందరి యొక్క కలెక్టివ్ ఎనర్జీ మొత్తం ప్రపంచం అంతటి ఎనర్జీని కూడా మార్చుతుంది. well. Just you and I, it would be. But I ఇది also చాలా పెద్ద పనిగా అనిపించవచ్చు, మీకు మాకు అయితే పెద్ద పని, కానీ అక్కడ మీద పరమాత్ముడు ఉన్నారు. of suffering, ఆయనకైతే so that ఈ దుఃఖాలన్నిటినీ హరించి ముందుకి నడిపించేటువంటి వారు ఆయన. let me stop here and see if there are questions. ఇప్పుడు ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయేమో అడుగుతాము. Thank you so much, Didi. It was దీది amazing. చాలా ధన్యవాదాలు. You covered quite a few about the values which are closely related to compassion. మీరు దయతోని అనుసంధానమైనటువంటి అనేక విలువల్ని గురించి మాట్లాడారు. That's fine. But love and peace are the two values. Some ప్రేమ మరియు దయ రెండు which are the power విలువలు కదా. to inculcate mercy in the self నాకు and for others as well. అంటే దయ కలగాలి అంటే దానికి ఏ శక్తులు కావాలి అని Power to turn inwards. That's a very దీది చెప్తున్నారు. లోపల స్వయాన్ని చూసుకునేటువంటి శక్తి అనేది చాలా ముఖ్యమైనది. నా జీవితంలో ఏదైనా సాధించాలి అంటే స్వయాన్ని చూసుకునేవలసిన శక్తి కావాలి, దాని తర్వాత సహన శక్తి కావాలి. Sometimes we don't realize how intolerant we are. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము సహనం ఎలా కోల్పోతామో అనేది మనకి తెలియదు. Capacity. But if I keep turning కానీ నన్ను నేను చూసుకున్నట్లయితే నా సహన శక్తి ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది. also నన్ను నా లోపల చూసుకుంటూ ఉంటే నా సహన శక్తి పెరుగుతూ ఉంటుంది. will allow mercy and compassion. ఆ రెండు కూడా దయా కరుణని నేను ఇతరులకు ఇచ్చే విధంగా చేస్తాయి. It's coming from doctors. డాక్టర్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. The first one is మొదటి ప్రశ్న అంటే that is euthanasia. So your comment మర్సీ కిల్లింగ్ గురించి, యూథనేసియా గురించి. From my spiritual journey, నా ఆధ్యాత్మిక యాత్ర నుంచి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, pain, ఎంత నొప్పి ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో patient, ఆ పేషెంట్ ని ప్రేమతోనే మనము to be in God's చూసుకోగలుగుతాం. అంటే
పరమాత్ముడి యొక్క ప్రేమలోని మనం జోడించగలిగితే అప్పుడు వారు పరమాత్ముడి యొక్క ప్రేమలో గడిపిన ప్రతి క్షణము చాలా విలువైనది. అందువలన మేము యూతనేసియాని సపోర్ట్ చేయం. Another question again. ఇంకొక ప్రశ్న doctor is ఏంటంటే, asking that as doctors ఇంకొక we డాక్టర్ have అంటున్నారు, to be sympathetic, not empathetic. I mean, I'll just say you rightly pointed out that mercy and is more of care and concern when we say sympathy. So as doctors and ఎంపతి గురించి మాట్లాడుతూ ఉంటారు. మన డాక్టర్లుగా మేము ఎన్నో బాధలు చూస్తూ ఉంటాము. being in their shoes and మేము వారి స్థానంలోనే ఉండి వారిని చూసినట్లయితే మేము ఎమోషనల్ అయిపోతాం. అందుకే మేము సింపతి what we చూపిస్తాము. call compassion fatigue, which is the term very commonly used nowadays. So how అప్పుడు మనం కంపాషన్ ఫటిక్ గా అయిపోతాం. అప్పుడు నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. also have this little bit of spiritual touch of being empathetic as well too. సింపతి ఎంపతి యొక్క బ్యాలెన్స్ ఎలా చేయాలి అని, సానుభూతి యొక్క బ్యాలెన్స్ ఎలా చేయాలి అని. path of spirituality. నేను ఆధ్యాత్మికత యాత్రలోని ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఆధ్యాత్మికత నాకు చూపిస్తుంది నేను లోపలికి ఎలాగా ప్రయాణం చేయాలి అని. Inner level. ఆ లోపల ప్రయాణం చేసిన నా లెవెల్ అనుసారంగా ఇతరులని ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది చూపిస్తుంది. To know what is the pain. అప్పుడు మేము వారి స్థానంలో ఉండి వారి బాధని మనం అర్థం చేసుకోగలుగుతాం. An instrument to be అప్పుడు మనం కేవలం ఒక ఇన్స్ట్రుమెంటే అవుతాం. God's light. పరమాత్ముడి యొక్క లైట్ ని వారికి చేరుకునే విధంగా చేయగలుగుతాం. But if I believe, then అంటే అది వారు బిలీవ్ చేయకపోవచ్చు, కానీ నేను బిలీవ్ చేసినట్లయితే అది జరుగుతుంది. drain for me. అప్పుడు నాకు డ్రైన్ అవ్వదు. I'm emotionally నేను ఎమోషనల్ గా వారితో training చిక్కుకుపోయానని అనిపించదు. myself. ఎందుకంటే నా ప్రయత్నం ఏంటంటే నా స్వయాన్ని అనుభవం చేసుకోవడం. That experience of being able to be detached, but yet నేను ఎప్పుడైతే స్వయాన్ని అనుభవం చేసుకుంటానో డిటాచ్డ్ గా కూడా ఉంటాను. Wow, wonderful. That was an amazing answer because each to his own. So I have to look at myself how I need to deal with patience. Okay, a few days ago, Didi, it's a question from one of our translators. She was wanting to get this from you. I think it was in the spiritual versions which we revise, the English versions. మనం చదువుకునేటువంటి ఆధ్యాత్మిక విషయాలను గురించి Merciful. And దాంట్లో ఉన్నది in such a way that దయతో కూడినటువంటి భావనతోని ఎవరినైనా కరెక్ట్ చేయండి, అప్పుడు మీ దయ వారి పైన పనిచేస్తుంది అని విన్నాము. spiritual mother, ఆధ్యాత్మిక తల్లి Mary's, బ్రహ్మకుమారిస్ యొక్క ఆధ్యాత్మిక తల్లి గురించి నేను చెప్తున్నాను. a few times. మా అమ్మ, This ఆమెని నేను చాలా సార్లు కలుసుకున్నాను. ఆమెకి చాలా ఆధ్యాత్మిక శక్తి ఉంది. to understand the weakness, ఆమె ఇతరుల యొక్క వీక్నెస్ ని అర్థం చేసుకోగలిగేవారు. understand what it is they needed to do. వారి వీక్నెస్ అర్థం చేసుకొని వారి ఏం చేయాలో కూడా దానికి చెప్పగలిగేవారు ఆమె. With it, not just help them understand that this కేవలం వారికి అర్థం చేయించడమే కాదు, వారి యొక్క శక్తిని కూడా ఇవ్వగలిగేవారు వాళ్ళు మార్చుకోవడానికి. అప్పుడు వారు ఎదగగలిగేవారు. దాని లోపల ఉన్నటువంటి వికారాలని సమాప్తం చేసుకోగలిగేవారు, వీక్నెస్ ని సమాప్తం చేయగలగారు. followed in her footsteps, the daddies of our దాదీలు కూడా మమ్మని ఫాలో చేస్తూ కూడా అదే చేసేవారు. many of them had this capacity to వారికి చాలా something కెపాసిటీ ఉండేది. to help you change it. ఇతరులు రియలైజ్ చేసుకునే విధంగా చేసి పైగా వారు మారే విధంగా కూడా చేయగలిగేవారు. So you want to hear a few stories about how you being merciful, you have a beautiful merciful heart. So how దీది, మీ దగ్గర నుంచి మేము కొన్ని కథలు వినాలనుకుంటున్నాము. మీరు దయ చూపించినటువంటి సంఘటనల యొక్క కథ వినాలనుకుంటున్నాను. Share a story about yourself in that way. So I'll just share one thing. ఒక కథ నేను వినిపిస్తాను. This would have been quite a while ago. ఇది చాలా కాలం క్రితం జరిగినటువంటి విషయం. I was here. నాకు ఒక ఫోన్ వచ్చింది నేను లండన్ లో ఉన్నప్పుడే. A relative of mine who ఒక చుట్టాలు మాకు సంబంధికులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వారి కొడుకు చనిపోయాడు, అకస్మాత్తుగా చనిపోయాడు అనేసి మాకు ఫోన్ వచ్చింది. ఆయన కేవలం నాకు 30-40 సంవత్సరాల యొక్క ఉండేవారు అన్నమాట. 30-40 సంవత్సరాలప్పుడు నన్ను పిలిచారు, ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వగలనా అనేసి.
నేను వెళ్ళాను, తెల్లారుజామునే వెళ్ళాను. ఆమె కోడలైతే చాలా బాధపడుతూ ఉన్నారు. ఆమె అంటే కొడుకు అంటే భర్త చావుని చూసి ఆవిడ చాలా ఆవిడ్ని కృశింప చేసేసింది. ఆ అత్తగారికైతే కోడల్ని ఎలాగా పరిశీలించాలి అనేది తెలియలేదు, పరామర్శించడం తెలియలేదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే వెళ్ళానో నేను చాలా ప్రేమనిచ్చాను. మెల్లిమెల్లిగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆత్మ యొక్క ప్రయాణం గురించి, ఆ ఆత్మకు ఏ విధంగా మనం ఏది ఇవ్వగలుగుతాము, పరమాత్ముడికి చేరడానికి ఏం చేయగలుగుతాం, అవన్నీ మెల్లిమెల్లిగా చెప్తూ వచ్చాను. కొంతసేపటికి ఆమె వాయిస్ నాకు అనిపించింది, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అయితే నేను ఆధ్యాత్మికగా నేను నేర్చుకున్నవన్నీ ఆమెకి నేర్పిస్తూ వచ్చాను. అయితే ఆమె మాట్లాడుతున్నంతసేపు బాధపడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి పిల్లలు ఇవన్నీ వింటూ ఉన్నారో ఈమె కూడా వింటూ ఉండడం మొదలైంది. అప్పుడు నేను మురళి యొక్క ఆధ్యాత్మిక యొక్క పాఠాల యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే మనస్సు అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే అలాంటి సమయంలో కూడా ఆమె అర్థం చేసుకోగలిగారు. ఆమెని ఒక కామ్నెస్ లోకి తీసుకురాగలిగారు. ఈరోజు ఆ టీచింగ్స్ మురళిని ఆమె కంటిన్యూస్ గా చదువుతూనే ఉంటారు. వాటిని ఒప్పుకుంటుంది. నేను ఆ సమయంలో వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఆమె అంత దృఢంగా ఆధ్యాత్మికమైన టీచింగ్స్ ని వింటూ ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఇప్పుడు తన కోసం తను చాలా మంచి జీవితాన్ని క్రియేట్ చేసుకోగలిగారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, saying that God has really punished us by sending us COVID for the past 2 years. ఒక ప్రశ్న ఏంటంటే, భగవంతుడు కోవిడ్ ద్వారా మనల్ని అందరినీ భగవంతుడు పనిష్ చేశారు అంటారు. మళ్ళీ ఇంకొకటి అంటున్నారు, ఆయన దయాసాగరుడిగా చెప్తూ ఉంటారు, ఆయన ఎప్పుడు క్షమిస్తారు అంటారు. మరి ఈ రెండు ఎలాగా అనేది అడుగుతున్నారు. గాడ్, పరమాత్ముడు అంటేనే ప్రేమ, పరమాత్ముడు అంటే సత్యతం. మనకి పనిష్మెంట్ ఇచ్చేవారు భగవంతుడు కాదు. ఒక టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన టీచింగ్ చేస్తారు, కానీ ఆయన ఎగ్జామ్ టైంలోని అయితే ఆయన టీచింగ్ చేయరు. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ నుంచి టీచర్స్ వస్తారు పేపర్ మార్క్ చేయడానికి. అదే విధంగా పరమాత్ముడు మన తల్లి, తండ్రి, మన టీచర్, మన గైడ్, కానీ మనల్ని టెస్ట్ చేయట్లేదు, మనల్ని చెక్ చేయట్లేదు. కానీ నేను ఏదైతే భగవంతుడి యొక్క ధారణలో పైన వెళ్తూ ఉంటానో, పరమాత్ముడి యొక్క ప్రేమని పొందుతూ ఉంటాను, అప్పుడు నన్ను పరివర్తన చేసుకుంటూ ఉంటాను. అప్పుడు నన్ను నేను స్వయాన్ని ప్రిపేర్ చేసుకుంటాను. నాకు ఏవైనా పరిస్థితులకి ఎదుర్కొనేలాగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటాను. అంటే దానికి అర్థం ఏంటంటే, మనకి తెలుసు మనం ప్రకృతి యొక్క అన్ని బౌండరీస్ ని దాటేసాం. ఇప్పుడు మనం చూస్తున్నాము రూరల్ ఏరియాస్, అవన్నీ వైల్డ్ లైఫ్ ఏరియాస్ అన్ని కూడా ఇప్పుడు మనం వాటిని గౌరవించకుండా మనం మన ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. మనం ప్రకృతిని తల్లిగా, మాతగా చూడకుండా ప్రకృతిని చాలా హింస చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే, పాండమిక్ లో చూస్తున్నది ఏంటంటే దాని యొక్క ఫలితాన్ని చూస్తున్నాము. ఇది పరమాత్ముడు ఇచ్చినటువంటిది కాదు, పరమాత్ముడు ఇచ్చినటువంటిది అస్సలు కానే కాదు. మనం చేసిన దానికి మనకి రిటర్న్ వచ్చినటువంటిది. ఎందుకంటే ప్రకృతికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘించాము. మన లైఫ్ స్టైల్ ఎలా తయారైందంటే ఎంతో హెచ్చు తగ్గులతో తయారైంది.
ఎందుకంటే మనకి అందరికీ డబ్బులే అన్నింటికన్నా ముఖ్యంగా అయిపోయాయి. మానవ విలువల కన్నా ముఖ్యంగా అయిపోయాయి. ప్రకృతికి, భూమాతని గురించి ఆలోచించడమే మానేసాం. అయితే దాని అర్థం ఏంటంటే ఇంకా పాండమిక్స్ వస్తాయి అని అర్థం. కానీ సైంటిస్టులు చెప్తున్నారు ఇంకా పాండమిక్స్ వస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రకృతి పట్ల మానవుడు చేసినటువంటిదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రకంపనల్లో మనకు కనిపిస్తున్నాయి. మనం టైఫూన్స్ చూసాం కదా, ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది ఎప్పుడు చూసాం, అసలు చూసామేంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నవన్నీ కూడా అసలు ఇప్పటి వరకు చూడలేదు. అంటే మనము ప్రకృతిని చాలా ఉల్లంఘించాం, వాటి మర్యాదల్ని చాలా ఉల్లంఘించాం. ఒకవేళ మనం ఏమైనా చేయగలమా? స్వయాన్ని మార్చుకున్నట్లయితే అది మారుతుంది అంటున్నారు. ఈ 2 సంవత్సరాల యొక్క లెసన్స్ నుంచి ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా మెటీరియలిస్టిక్ గా అయిపోయాము. ఇప్పుడు మనం స్వయం గురించి, స్వయంలో ఉన్నటువంటి మానవ విలువల గురించి అర్థం చేసుకోవడము, ఆ విలువల్ని ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. Fantastic. We just have 3 more minutes. I'll take a few more questions. A brother is asking what to do if someone is taking undue advantage of me being merciful to them. ఇంకొక ప్రశ్న, నేను దయ చూపిస్తుంటే వారు నా నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటారా, అప్పుడు నేను ఏం చేయాలి? జవాబు చెప్తున్నారు దీది, అది జరిగే విధంగా జరగకూడదు. అలా విధంగా నా తెలివితేటలు ఉండాలి, నా వివేకం ఉండాలి, నా దయ అనేది కూడా అంటే నా బౌండరీకి ఉంచుకోవాలి. అంటే ఆ బౌండరీస్ ని దాటుతున్నారు అన్నప్పుడు చాలా ప్రేమగా, చాలా మృదువుగా ఆ బౌండరీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ముందు ఆ బౌండరీస్ నేనే అర్థం చేసుకొని అప్పుడు ఇతరులకి అర్థం చేయించాలి. నేను చెప్పగలగాలి ఇంతవరకే, దీని తర్వాత ఇంక నేనేం చేయలేను. Right, great. At this juncture, someone is asking about karmic accounts. That you actually mentioned about this. కర్మల సిద్ధాంతం గురించి మీరు చెప్పారు కదా. Apply this virtue of mercy. We should. మనం దయ చూపించినప్పుడు ఎవరి దగ్గరికైతే మనం దయ చూపిస్తున్నామో వారు మన పైన డిపెండ్ అవ్వకూడదు అని మీరు చెప్పారు కదా. దాని అయితే మనం కార్మిక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోకూడదు అంటే దానికి ఏం చేయాలి? మంత్రం ఏంటంటే నేను ఎప్పుడు ఇస్తూనే ఉండాలి, కానీ నేను ఇచ్చే దాంట్లో నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ నే అనేది, నేను ఇన్స్ట్రుమెంట్ అనేదే ముఖ్యమైనది. ఒకవేళ నేను ఇన్స్ట్రుమెంట్ కాకుండా నేను ఇస్తున్నానంటే అక్కడ కర్మ అయిపోతుంది. ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ అయితే అక్కడ నాకు కార్మిక్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేను ఇస్తున్నాను అనుకుంటే అది కర్మ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ఎక్స్ప్లనేషన్. అండ్ ఐల్ జస్ట్ టేక్ దిస్ లాస్ట్ క్వశ్చన్. ఇంకొక ఆఖరి ప్రశ్న, డెవలప్ ఎ మర్సిఫుల్ హార్ట్ అండ్ హావ్ దయా హృదయాన్ని ఎలాగా పెంపొందించుకోవాలి, మరియు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎలాంటి భావన ఉండాలి? పొలిటీషియన్స్ వారు ఏం చేస్తున్నారో వారు చేయనివ్వండి, కానీ నేను చేయాల్సింది ఏంటంటే నేను పరమాత్ముని యొక్క ప్రేమ, పరమాత్ముని యొక్క జ్ఞాన వెలుగు అనేటువంటి భావనలు నా లోపల పెంచుకొని ఇతరులందరికీ కూడా చేరుకునే విధంగా చెయ్యాలి. అప్పుడు ఆ వెలుగుని, ఆ ప్రేమని వారందరూ కూడా తీసుకోగలుగుతారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. Take this last bit because I think one of the sisters just listened to the climate change thing which you told us. She says, I want to ask Sister Jayanti special advice on the vaccination dilemma.
to accept vaccination or not? And secondly, she's saying, what is the most merciful choice on the vaccination dilemma and the consequences of that for the environment and people? So you want to వ్యాక్సినేషన్ డైలమా గురించి అడుగుదామని There's a అడిగారు ఒక huge అఖిల. amount of information available pro-vaccine and anti-vax, and it's not my place to get into that debate. So I'm sorry. ప్రో వ్యాక్సిన్ యాంటీ వ్యాక్సిన్ గురించి చాలా To make that decision. ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే నేను Thank you so much. దాని గురించి ఏమీ చెప్పలేను. So I would now మీరే దాని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. first request Dr. Ashok Mehta, followed by Sister Claudia. Over to you, Dr. Mehta. Om Shanti Jayantiben. Om Shanti. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ డాక్టర్ అశోక్ మెహతా చెప్తారు. The thoughts on mercy. We as doctors and I as a cancer surgeon have been involved in dealing with lots of patients requiring help, lots of them requiring your both physical, emotional, as well as the spiritual help. And I must tell you one thing, that when I look back, it was my schooling, what I learned from my teachers, what I learned from my own family, from my own grandmother, really helped me tremendously to develop that attitude of mercy, that value of mercy. And of course, I was born in a religion, the Jain religion, where ahimsa was a way of life and not to give pain to anybody. And finally, of course, it's the Baba's teachings. It's amazing impact on our life all along. And I think if you are merciful and if you want to do something, as you said, few people can do a lot. And I remember my first visit to Mount Abu and the thought of creating the global hospital, because I saw the two people really getting a heart attack and there was no space for them to be treated. And I think that is how it helps, the inner power of valuing others as well as the mercy. I think what you have said was so immense, touching all aspects of mercy, especially when you talked about the environment and you talked about the virus. I think the question you didn't answer about the vaccination, I can only say this, that what science knows today is we should be vaccinated to at least protect ourselves, whatever the opinions of others, whatever it is. We have seen it throughout our development, whether it was a polio, whether it was a smallpox, whether all other vaccines which have helped eliminate the diseases in the past. So I think vaccination, we should not get into the debate, take it. I think a lot of debate today is because of, I think trillions of dollars are involved and a huge industry in it, and a lot of national pride as well as other considerations. But as far as the medicine goes, I think vaccination is what it's going to help. So thank you very much, Jayantiben, for touching all aspects of mercy in a beautiful, scholastic way and as a spiritual way that we have been learning from the teachings. Thank you very much. Om Shanti. Om Shanti. You have to Yes. Om Shanti, Didi. I really like to thank you. I like to say thank you and also merci beaucoup, because we are in Canada, so we have the two language. So actually, I think it was a very great gift that we got today in the Boxing Day. When I was thinking this today is Boxing Day, what better gift we have than have you talking to us about mercy? And of course, like many times when I work with the patient and I say them to say thank you to me, I think that pays more than anything else. I think when we see somebody suffering or for anything, mentally or body,
and we help them, that thank you it doesn't pay. There is no money in that involved. It's the best thing. And I really like to thank you for explaining to us in every little detail about mercy. And because today is gifted Boxing Day, I have a little gift for you. So that is from us to you. So you can be there. Thank you. Okay. Beautiful. Thank you. Thank you. Merci. Merci beaucoup. Thank you. Yeah, thank you so much. In French, I think mercy is thank you. Yeah, fantastic. And Brother Eric also mentioned he had to leave because he had another meeting. And I would now quickly request Sister Anu to do the announcements, and then we'll take the drishti from Didi, the last 10 minutes. Yeah. So yeah, with our heart filled with a lot of thanks, Didi, for beautiful sharing on mercy. I want to announce quickly our next program is the Values Workshop on Mercy, as we always do after 1 week. It will have 1 hour of experiential exercises, and followingly there will be the insightful talk and meditation by Sister Pratibha from Kenya, Africa. So it's happening Saturday, 1st of January. So that's a good start of 2022. So we request all to take a note and join at 7:45 p.m. India time. That's 6:15 a.m. morning, West Coast, US, Canada, 5:15 p.m. for Nairobi, Africa, where Sister Pratibha will be joining us from. And our next episode of Values for Life series is episode number 30 on perseverance, Atalta in Hindi. And we'll again have our very valuable Asha Didi from ORC India. And it is happening 8th of January, 2 weeks after, on Saturday, our regular time, 8:30 p.m. India time, 7 a.m. West Coast, US, Canada, and the regular joining links info. So please make a note and we'll see you there. And you can find all the information on our websites. That's vihasa.vancouver.brahmakumaris.ca. The YouTube channels you can check for all the videos, and you can send us any query to our emails. Thank you very much. Thank you, Sister Anu. So we'll move on to the silence meditation with Jayanti Didi.
So thank you so much, Jayanti Didi, once again for accepting our invite, and thanks a lot. Bye. Thank you.